తుపాకులతో ప్రభుత్వాన్ని సవాలు చేసిన ఉద్యమం ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీకి ఊహించని దెబ్బగా మారింది. గత కొన్ని నెలల్లో వందలాది మంది మావోయిస్టులు హతమవ్వడం, మరెందరో లొంగిపోవడం, అగ్రనేతలు ఒక్కొక్కరుగా భద్రతా బలగాల వలలో చిక్కడం పార్టీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఇప్పుడు జార్ఖండ్లో మావోయిస్టు అగ్రనేత మిసిరా బెస్రా అరెస్టు కావడం మరో కీలక పరిణామంగా మారింది. జార్ఖండ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసిన కీలక నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2 కోట్ల రివార్డు ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న బెస్రా అరెస్టుతో మావోయిస్టుల కీలక వ్యవస్థ దెబ్బతిన్నట్లు భద్రతా బలగాలు చెబుతున్నాయి. మార్చి తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఒకప్పుడు పార్టీ వెన్నుముకగా ఉన్న నేతలు వరుసగా లేకుండా పోతున్నారు. కొందరు ఎన్కౌంటర్లలో మరణించగా మరికొందరు లొంగిపోయారు. కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ఆయుధాలు వదిలేయడం ఉద్యమానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఇప్పుడు బెస్రా అరెస్టుతో పొలిట్ బ్యూరో స్థాయిలో పార్టీకి నాయకత్వ శూన్యత ఏర్పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇప్పుడు అందరి దృష్టి ఒకే వ్యక్తిపై ఉంది. మావోయిస్ట్ పార్టీ సీనియర్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి. ఆయన ఎక్కడున్నారు? ఇంకా ఉద్యమాన్ని నడిపిస్తున్నారా, లేక అజ్ఞాతంలోనే ఉన్నారా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. గణపతి జాడ కూడా భద్రతా బలగాలకు లభిస్తే మావోయిస్టు పార్టీ పాత నాయకత్వానికి పూర్తిగా ముగింపు పలికినట్లేనని భద్రతా వర్గాలు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు అరణ్యాలలో సమాంతర పాలన నడిపిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు మనుగడ కోసం చివరి పోరాటం చేస్తుందా? అగ్రనేతల అరెస్టులు, ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు ఇవన్నీ కలిసి ఎర్రదళ చరిత్రలో చివరి అధ్యాయానికి నాంది పలుకుతున్నాయా, లేదా కొత్త నాయకత్వంతో మళ్ళీ పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో జరిగే పరిణామాలే చెప్పనున్నాయి.